నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల్లో బీసీ ఉద్యోగ సంఘం నాయకులు జీవి రమణ, సీనియర్ న్యాయవాది సివి కృష్ణమూర్తిలు, బీసీ ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మొట్టమొదటి మహాత్మా బిరుదాంకితుడు, సామాజిక విప్లవాత్మకారుడు, మహనీయుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశమయ్యి అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో సతారా జిల్లాలో జన్మించిన మహనీయుడు. తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి శూద్రులకు మరియు మహిళలకు మొట్టమొదటగా పాఠశాల స్థాపించి, వ్యక్తి ముఖ్యంగా మానవులు మనమంతా కూడా అగ్రవర్ణాలు యొక్క ఆధిపత్యం నుంచి సమాజం స్థాపన కోసము ముందుకు పోవాలి అని అంటే అది కేవలము మహోన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసినప్పుడే వీళ్ళంతా పైకి వస్తారు అన్నటువంటి సత్సంకల్పంతో ఈ కార్యాచరణ పూనుకొని వీళ్ళకు స్కూళ్లు స్థాపించి విద్యను చెప్పడం జరిగింది. మరి ఆ కాలంలో సమానత్వం లేదు, వితంతువులకు పునర్వివాహాలు లేవు, చాలా మూఢాచారులు ఉండేటివి. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ మహనీయుడు తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి ఈ కార్యక్రమాలు చేస్తూ వితంతు పునర్వివాహంలో గాని, ఈ శూద్రులకు మహిళలకు పాఠశాలను స్థాపించి విద్యాభ్యాసం చూపించడంలో గాని, సమాజ స్థాపించి ఈ యొక్క శూద్రులందరినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి సంకల్పంతో ఆ మహనీయులు ఆ రోజు కృషి చేయడం జరిగింది. మరి అటువంటి మహనీయుల యొక్క జయంతులను, వర్ధంతులను మనం జరుపుకుంటూ వాళ్ళను స్మరించుకోవడం ద్వారా, వాళ్ళ యొక్క ఘనమైన నివాళులను అర్పించడం ద్వారా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన కలలు కన్నటువంటి ఏ అభివృద్ధి అయితే ఉందో ఈ శూద్రుల్లో అభివృద్ధి నిజంగా పూర్తిగా జరగలేదు. మరి దీనికి కారణం ఏంటి? ప్రభుత్వాలు గాని, పాలకులు గాని చిత్తశుద్ధితో ఈ యొక్క శూద్రులను పైకి తీసుకురావాలన్నటువంటిది పాలసీలు అయితే ఇంతవరకు రూపొందించలేదని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పటికి కూడా ఈ కులగణన చేయమంటే ఇంకా కొన్ని పార్టీలు, కొన్ని ప్రభుత్వాలు బీసీలను గాని, ఎస్సీ ఎస్టీలను గాని ఈ కులగణను కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా రాజకీయంగా ఇవ్వని పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో
తప్పనిసరిగా అందరూ కూడా ఉద్యమించి మన హక్కులను మనం సాధించడం కోసం ప్రతి ఒక్కరూ గలమెత్తి మనందరం కూడా ఈ యొక్క ప్రభుత్వాలను నిలదీసి మనకు కులగణన చేయాలి అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి మనందరం కూడా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను కొనసాగించాలి అని అంటే మన పిల్లలను బాగా చదివించాలా, కష్టపడి చదివించి ఆ విద్య ద్వారా మన కుటుంబాల యొక్క తలరాతలు మారి మనందరం కూడా సమాజంలో చేరుకున్నప్పుడే మనందరం కూడా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వాళ్ళం అవుతాము, జీవించిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సదవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీసీ ఉద్యోగుల సంఘం తరఫున జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము. ముందు కాలంలో శూద్రులకైతేనేమి, మిగతా నిమ్న జాతికైతేనేమి ఆ రోజు చదువు ఎక్కడా లేదు. కానీ జ్యోతిరావు పూలే గారు తర్వాత వాళ్ళ భార్య అయితేనేమి సరస్వతిబాయి కూడా ఈ మహిళలకు విద్య ఉండాలా, ప్రతి ఒక్కరికి విద్య ఉండాలా, శూద్రులు కూడా మనుషులే, వాళ్ళకు కూడా సమాన హక్కు కల్పించాలని ఆ కాలంలో ఎంతో పోరాటం చేసిన మహనీయుడు ఆయన. ఆయన గురించి మన ఈ తరాలే కాదు, వచ్చే భావితరాలు కూడా ఆయన గురించి స్మరించుకోవాలా. స్మరించుకుంటేనే మనకి, ఎందుకంటే ఆ రోజు ఎక్కడన్నా ఒక హోటల్ కు పోతే కాఫీ ఒక గ్లాస్ ఓ పక్కన, అక్కడ కులాలకు మిగతా కులాలకు ఓ పక్కన పెడతా ఉండి అట్లాంటి రూపుమాపిన మహనీయుడు ఆయన. కాబట్టి అందుకే మహాత్మా గాంధీ తర్వాత జ్యోతిరావు పూలే కూడా మహాత్మా అని పేరు వచ్చింది. ఎందుకంటే నిమ్న జాతి కోసము, బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన మహా వ్యక్తి. రాబో కాలం కూడా ఆయన మనం అందరూ స్మరించుకోవాలని మనసావాస కోరుకుంటున్నాం. మహాత్మారావు జ్యోతి పూలే యొక్క జయంతిని మేము ఆధ్వర్యంలో జరుగుతున్నాం. మహాత్మారావు జ్యోతి పూలే గారు దాదాపు శతాబ్దం కిందే బడుగు బలహీన వర్గాలకు ఆశావాది ఎన్నో కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలు తీసుకురావాలని ఆయన భార్య ఆ రోజుల్లోనే అస్పృశ్యత నివారించడానికి విద్యతోనే సమాజం బాగుపడుతుందని సామాజిక వర్గంగా వెనుకబడిన వ్యక్తులు ఆ రోజే పాఠశాల స్థాపించి ఆ రోజే ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనే ఆ సమస్యలు కూడా పారదోలడానికి ఎదుర్కొనే వాటిని పరిష్కరించే ముందుకు పోతున్నాడు. ముఖ్యంగా ఆయన విద్య ప్రాధాన్యం ఇచ్చినాడు. ఎవరైతే విద్యావంతులు అవుతారో ఆ రోజు సమాజం బాగుపడుతుందని ఆయన భార్యతో కలిసి పాఠశాల స్థాపించాడు. తర్వాత సామాజిక వర్గాలను ఉన్నత స్థాయి తీసుకోవడానికి అనేకమైన పోరాటాలు చేశాడు. ఆ పోరాట ఫలితంగానే ఈ రోజు ప్రభుత్వాలు కానీ తర్వాత సామాజిక వ్యక్తులు కానీ అందరి ఈ జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకుంటున్నాయి. మేము ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు సమాజం జ్యోతిరావు యొక్క పూలే యొక్క ఆశయాలను తీసుకోవడానికి శక్తి వచ్చేట మా బీసీ ఉద్యోగుల సంఘం తరఫున మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ప్రభుత్వాలు కూడా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఈ మాలాంటి సంఘాలకు చేయూతనిచ్చి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.